కొద్ది 5 కిలోల నిమ్మకాయలు చూసి చేసుకోండి. ఇవి పండ్లు నిమ్మకాయలు ఊరైన అవసరం లేదు, ఎంబడే పోసి పెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇవి 5 కిలోల నిమ్మకాయలు మంచిగా కడిగి కాటన్ గుడ్డతో తుడుచుకోవాలి, పదల లేకుండా. నిమ్మకాయలు మంచిగా కడిగి తుడిచిపెట్టిన కాటన్ గుడ్డతోటి. ఒక కాయలో 4 వక్కలు చేసుకోవాలి. ఇట్లా అన్ని గిట్లే పోసుకోవాలి, కాయలన్నీ అయిపోయేదాకా. పోతే ఇట్లా రసం వెళ్తుంది కదా, ఎంబడే పెట్టుకోవాలి పోసు, మంచిగా ఉంటుంది కమ్మగా. అన్నీ గిట్లే పోసుకోవాలి కాయలు అయిపోయేదాకా. చిన్నగా వక్కలు 4 వక్కలు చేసుకోవాలి ఒక కాయలు. మెంతులు కిలోకి 2 చెంచాలు వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 5 కిలోలకు 10 చెంచాలు వేసుకోవాలి. పండ్లలోనే ఎంచుకోవాలి. ఊకే గిట్లా కలుపుకుంటూ ఉండాలి, చిన్నగా మంట పెట్టుకుంటూ. జీలకర్ర కిలోకి 2 చెంచాలు వేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా మెంతులు వేయించినాక జీలకర్ర వేసుకోవాలి. 2 3 4 5 6 7 8 9 10 2 కలిపి మంచిగా ఎంచుకోవాలి. జీలకర్ర తొందరగా వేగుతుంది, మెంతులు వేయించినాక ఎంచుకోవాలి. జీలకర్ర మెంతులు మంచిగా వేగినాయి, దించుకోవాలి. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు వేయించుకోవద్దు, పచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. కిలోకి 2 చెంచాలు, 5 కిలోలకు 10 చెంచాలు మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. 5 కిలోల నిమ్మకాయలకు కిలోకి 1/2 కిలో నూనె పోసుకోవాలి. కిలో బాగు పోసుకోవాలి 5 కిలోలకు. పోసులా ఒక 1/2 కిలో ఎల్లిపాయలు పోసుకోవాలి పొట్టు తీసి 5 కిలోలకు. కిలోకి చెంచా ఆవాలు వేసుకోవాలి. 1 2 3 4 5 జీలకర్ర వేసుకోవాలి పోసులా. 5 కిలోలకు 5 చెంచాలు వేసుకోవాలి. 1 2 3 4 5 ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు మంచిగా గోల్ని దించుకోవాలి. ఐదు కిలోల వక్కలకు చెంచా పసుపు వేసుకుంటాను. 1 కిలోకి అయితే కొంచెం వేసుకోవాలి. వక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కిలోకి 1/2 కిలో పోసుకోవాలి. 5 కిలోలకు కిలో బాగు పోసుకోవాలి. ఆవపొడి మెత్తగా పట్టుకొని వక్కల మీద పోసుకోవాలి.
మనం వేయించుకున్న జీలకర్ర మెంతుల పొడి ఇట్లా మెత్తగా పట్టుకొని వక్కల మీద పోసుకోవాలి. మంచిగా కలపాలి. ఆవ పొడి, మెంతి పొడి. కారము కిలోకి 1/2 కిలో పోసుకోవాలి. 5 కిలోలకు కిలో బాగా పోతున్నా. కారం, ఉప్పు, మెంతి పొడి, ఆవ పొడి మంచిగా కలగలిస్తట్టు పక్కన మంచిగా కలుపుకోవాలి. కిలోకి షటాకు ఎల్లిపాయలు పొట్టు తీసి అక్కముక్క దంచుకొని వేసుకోవాలి. వక్కల మీద కమ్మగా ఉంటుంది. 5 కిలోలకు 5 షటాకులు దంచినండి. నూనె చల్లారింది. గోరవెచ్చ నూనె వక్కల మీద పోసుకోవాలి. ఉప్పు ఊరినాక నిమ్మకాయ వక్కలకు మంచిగా కనబడుతుంది. ఊరినాక చూపిస్తా. ఉప్పు పట్టాలి, కారం పట్టాలి, వక్కలకు మంచిగా ఊరుతుంది. ఒక రోజంతా ఊరాలి. ఊరితే కమ్మగా ఉంటుంది. చేయొచ్చిన వాళ్ళు చేసుకొని, చేయరాని వాళ్ళు ఆర్డర్ చేసుకొని పంపిస్తా.